హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు మహాధర్నా నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ డీడీ లేకుండా రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చేపట్టారు. మరొక వైపు చూసుకుంటే కూడా బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన చుట్టుపక్కల బెల్ట్ షాపులు కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తుంది అన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన అటు ఎక్సైజ్ అధికారులకు కానీ అటు పోలీస్ యంత్రాంగానికి ఎన్నిసార్లు విన్నవించకుండా కూడా పట్టించుకున్న పాపాల పోలేదు. అక్రమంగా కూడా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పైన కానీ మరియు బార్స్ పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రవీంద్ర భారతిలో ఏదైతే మంత్రి గారికి వినతి పత్రం వేయడానికి వచ్చారో కూడా కానీ మంత్రి కూడా పట్టించుకోని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనీసం మంత్రి కూడా ఇక్కడికి రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ధర్నా కూడా నిర్వహించారు దీనికి సంబంధించిన పూర్తి అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేపడుతూ కూడా ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వాళ్ళు ధర్నా ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా ఇందులో ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కూడా పాల్గొన్నారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే బీసీలకు 42% కోటా ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోవాలంటూ కూడా వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వేళలో ఇచ్చిన హామీల ప్రకారం అది నెరవేర్చమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీసీలకు అన్యాయం జరిగితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపడతామని కూడా ఇప్పటికే తెలియజేశారు.